హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ ఐసెట్ అనేది మనకి డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కంప్యూటర్ ఫీల్డ్‌లో బిజినెస్ చేయాలి అనుకుంటే ఈ ఎంబీఏ, ఎంసీఏ అనేది చేయొచ్చు. చాలామంది సాఫ్ట్‌వేర్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎంబీఏ, ఎంసీఏ చేయడానికైతే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ఇది 2 ఇయర్స్ ఉండే కోర్సు. ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉన్న కోర్సెస్ ఏవి అంటే ఎంబీఏ, ఎంసీఏ. వీటికి ప్యాకేజెస్ కూడా మనకి ఎక్కువగానే ఉన్నాయి. ఇయర్ ప్యాకేజీ స్టార్టింగే మీకు 6,00,000 టు 12,00,000 వరకైతే ఎంబీఏ వాళ్ళకుంటుంది. ఎంసీఏ వాళ్ళకేమో 4,00,000 టు 10,00,000 పర్ యానమ్ సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ కోర్స్ అనేది 2 ఇయర్స్ అయితే ఉంటుంది. ఇందులో మీరు ఎంబీఏ చేసిన వాళ్ళు ఎలాంటి కోర్సెస్ ఉంటాయి అంటే మీకు మార్కెటింగ్ మేనేజరు, ఫైనాన్స్ మేనేజరు, బిజినెస్ అనలిటిక్స్, హెచ్ఆర్ మేనేజరు అనేటివి ఎంబీఏ కోర్స్‌లో ఉంటాయి. ఎంసీఏలోనేమో ప్రోగ్రామింగ్ కోర్సెస్, డేటా అనలిటిస్ట్, వెబ్ డెవలప్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, డేటాబేస్‌కి సంబంధించి ఎంసీఏ కోర్సెస్ అయితే ఉంటాయి. ఎవరైనా ఎంబీఏ చేయాలనుకున్నా, ఎంసీఏ చేయాలి అనుకుంటే ఈ కోర్సెస్ అయితే ఉంటాయి. ఇక కంప్యూటర్ బీకామ్ చేసిన వాళ్ళు, బీసీఏ చేసిన వాళ్ళు వీళ్ళైతే ఎంసీఏ అయితే తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. బీఎస్సీ వాళ్ళు కూడా ఇది చెయ్యొచ్చు. బీఏ వాళ్ళు కూడా ఎంబీఏ అయితే చేయొచ్చు. ఎక్కువగా ఇప్పుడు మార్కెటింగ్‌కే ఎక్కువగా ట్రెండ్ అయితే ఉంది. కాబట్టి చాలామంది బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎంబీఏ చేస్తున్నారు. ఎవరికైనా డిగ్రీ అయిపోయిన వాళ్ళు సాఫ్ట్‌వేర్ సైడ్ ఇట్లా మంచి జాబ్ తెచ్చుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇలా ఎంబీఏ, ఎంసీఏ కోర్సెస్ కూడా చేయొచ్చు. దీని మీద మీరు ఫారెన్ కూడా వెళ్ళొచ్చు. ఫారెన్‌కి వెళ్ళే అవకాశాలు గూడా ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఎస్ఎస్‌సిలోను, ఐబీపీఎస్ వాటిలల్లో కూడా ఉంటాయి. ప్లస్ మనకి బ్యాంక్‌లో జాబ్స్ కూడా వస్తాయి. ఇక దీంట్లో మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ ఫీజ్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఇందులో సిలబస్ ఏంటి, మనకు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా, తెలుగు మీడియంలో ఉంటుందా, అసలు ఈ ఎగ్జామ్‌కి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇలాంటి ఫుల్ డీటెయిల్ నేను మీకు అందిస్తాను. మీరైతే వీడియోనైతే స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. ఫస్ట్ చూడండి, ఈ ఎంసీఏ అంటే మీరు ఎంసీఏకి చేసుకోవాలి అంటే ఓసీ వాళ్ళు రూ. 750, బీసీ వాళ్ళు రూ. 700, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు రూ. 650 అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనకి 5th ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయిపోయింది. లేట్ ఫీజు లేకుండా మార్చి 17th వరకైతే ఉంది. అదే రూ. 1000 ఎక్స్‌ట్రా ఫీజ్ తోటి 21st వరకైతే ఉంది. మనకి 10,000 లేట్ ఫీజ్ తోటి ఏప్రిల్ 3 వరకైతే ఉంది. కరెక్షన్ చేసుకోవాలి అని అంటే 5th ఏప్రిల్ వరకైతే ఉంది. ఇక హాల్ టికెట్స్ అంటారా 15th ఏప్రిల్‌లో డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ అనేటివి మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ 2 సెషన్‌లు అయితే జరుగుతాయి. ఈ 2 సెషన్‌లో మనకి 2 డేస్ అనేది జరుగుతాయి. మార్నింగ్ జరుగుతుంది, ఆఫ్టర్‌నూన్ అయితే జరుగుతుంది. ఇక కీ అనేది 5th మేలో వస్తుంది. ఫైనల్ రిజల్ట్ చూడండి 16th మేలో రిజల్ట్ అయితే వస్తాయి. ఎవరైనా క్వెషన్స్, అబ్జెక్షన్స్ రేజ్ చేయాలి అంటే రూ. 300 అయితే మీరు పే చేయాలి. ఇక అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఇవన్నీ అయితే వివరాలు తెలుసుకుందాము. ఇక్కడ ఎంసీఏ అంటే మీరు మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎంసీఏ అంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అని మనకి ఈ కోర్స్ అనేది 2 ఇయర్స్ అయితే ఉంటుంది. ఎంబీఏ 2 ఇయర్స్ ఉంటుంది. 2 ఇయర్స్ ఉంటుంది. ఎంసీఏ కూడా 2 ఇయర్స్ అయితే ఉంటుంది. ఇక మీకు చూడండి డిగ్రీలో మీరు 3 ఇయర్స్ అయినా, 4 ఇయర్స్ చేసిన వాళ్ళు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా చేస్తారు కదా! వాళ్ళైనా సరే మీ క్వాలిఫికేషన్ 10th, ఇంటర్, డిగ్రీ అయితే ఉండాలి. దీంట్లో మనకి పాస్ పర్సెంటేజ్ కూడా ఇచ్చారు. ఎంబీఏకి ఏదైనా యూనివర్సిటీ నుంచైతే మీరు క్వాలిఫై అయితే ఉండాలి. ఎంసీఏలో కంపల్సరీగా అయితే మ్యాథ్స్ అనేది ఉండాలి. ఎంసీఏ చేయాలి అంటే మీరు ఇంటర్‌లో అయినా, డిగ్రీలో అన్నా మీకు మ్యాథ్స్ అయితే ఉండాలి. దీంట్లో బీకామ్ వాళ్ళు, బీఎస్సీ వాళ్ళు అందరూ రాసుకోవచ్చు. ఎవరైతే మీరు బీఏ, బీఏ మీరు డిగ్రీలో
అన్నీ 3 ఇయర్స్‌కి సంబంధించి ఒకటేసారి మీరు ఎగ్జామ్స్ రాసారనుకోండి, అలాంటి వాళ్ళు ఈ కోర్స్ చేయడానికి నాట్ ఎలిజిబుల్ అనేది ఇచ్చారు. మీకు డిగ్రీలో 50% మార్క్స్ యావరేజ్ మార్క్స్ అయితే రావాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి 45 మార్క్స్ యావరేజ్ మార్క్స్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక దీంట్లోటి మీకు వెబ్‌సైట్ అనేది ఇది వెబ్‌సైట్ అండి. అఫీషియల్ వెబ్‌సైటు. దీన్నైతే మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని ఈ సైట్‌లోకెళ్తే మీరు అప్లికేషన్ అయితే ఫిల్ చేయొచ్చు. డీటెయిల్స్ అన్నీ గూడా దాంట్లో ఉంటాయి. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటివి డిస్ట్రిక్ట్స్, లొకేషన్స్ కూడా మనకిచ్చారు. అనకాపల్లిలోనే ఉంటుంది. అనంతపురంలోని కోటి తాడిపత్రిలో కూడా సెంటర్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా అన్ని డిస్ట్రిక్ట్‌లకు సంబంధించి మనకి 25 25 డిస్ట్రిక్ట్స్‌లో మనకి సెంటర్స్ అయితే ఉన్నాయి. సెంటర్స్ అనేది మీరు కరెక్ట్‌గా సెలెక్ట్ అయితే చేసుకోండి. మార్నింగ్ ఎగ్జామ్ అనేది మీకు 9 నుంచి 11:30 వరకైతే ఉంటుంది. ఆఫ్టర్‌నూన్ ఎగ్జామ్ అనేది 2 నుంచి 4:30 వరకైతే ఉంటుంది. సెకండ్ మే నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయితాయి. సాటర్‌డే నుంచి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీకు ఎగ్జామ్ అనేది ఏ మీడియంలో ఉంటుంది అని అయితే చూసుకోండి. సెక్షన్ బి మాత్రం ఇంగ్లీష్‌లో ఉంటుంది. సెక్షన్ ఏ, సెక్షన్ సి అనేది మీకు ఇంగ్లీషు, తెలుగు 2 మీడియంలలో ఉంటుంది. ఎవరైనా ఇంగ్లీష్ కష్టం అనుకునే వాళ్ళు తెలుగు అయితే సెలెక్ట్ చేసుకోండి. బి మాత్రము ఓన్లీ ఇంగ్లీషే ఉంటుంది. మీకు ఇక్కడ 3 సెక్షన్‌గా అయితే డివైడ్ అయితే చేశారు. ఆ సబ్జెక్ట్స్ ఏంటనేది కూడా ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి మనకి సెక్షన్‌లో అనలిటిక్ ఎబిలిటీ అయితే ఇచ్చారు. డేటా సఫిషియెంట్‌కి 20 క్వెషన్స్ అయితే వస్తాయి. టోటల్ మార్క్స్ 75 మార్క్స్ ఉన్నాయి చూడండి. ప్రాబ్లమ్ సాల్వింగ్‌కు 55 క్వెషన్స్ అయితే వస్తాయి. ఈ 2 కలిపి మనకి 75 క్వెషన్స్ అయితే వస్తాయి. టోటల్ మార్క్స్ కూడా 75 మొత్తము 200 క్వెషన్స్ అయితే ఉంటాయి. క్వెషన్‌కి 1 మార్కే ఉంటుంది. 1 మార్క్ అయితే ఉంటుంది. మీకు నెగెటివ్ మార్క్స్ అనేవి ఇక్కడ లేవు. ఫస్ట్ ఇది మనకి తెలుగు మీడియంలోనే ఉంటుంది. ఇక్కడ సెక్షన్ బి మాత్రము మనకి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అనేది ఇచ్చారు. కమ్యూనికేషన్ ఎబిలిటీ అంటే వొకాబులరీ, ఫంక్షనల్ గ్రామరు, బిజినెస్ అండ్ కంప్యూటర్ అనలిటిక్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇవంతా ఇంగ్లీష్‌కి సంబంధించింది కాబట్టి మొత్తం వొకాబులరీ 15 క్వెషన్స్ వస్తాయి. అదే ఫం ఫంక్షనల్ గ్రామర్ అనేది 20 క్వెషన్స్, బిజినెస్ కంప్యూటర్‌కి సంబంధించి 15, రీడింగ్ కాంప్రిహెన్షన్ 20 క్వెషన్స్ మొత్తము 70 క్వెషన్స్ అయితే వస్తాయి. ఇక థర్డ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, అర్థమెటిక్ ఎబిలిటీ, ఆల్జిబ్రా అండ్ జామెట్రికల్ ఎబిలిటీ, స్టాటిస్టికల్ ఎబిలిటీ ఇవి 35 మార్క్స్‌కేమో అర్థమెటిక్ నుంచి వస్తాయి. 10, 10 ఏమో ఈ సబ్జెక్ట్స్ నుంచి అయితే వస్తాయి. మొత్తం 55 వస్తాయి. క్వెషన్స్ అయితే వస్తాయి. ఇక్కడ 75 ఇక్కడ 55 మొత్తం 200 మార్క్స్‌కైతే పేపర్ అయితే ఉంటుంది. మీకు మినిమము డ్యూరేషన్ టైమ్ అనేది 150 మినిట్స్ మాత్రమే ఉంటుంది. అంటే చాలా ఫాస్ట్‌గా చేయాలి మీరు. ఇక సిలబస్ కూడా చూడండి. అనలిటిక్ ఎబిలిటీలో డేటా సఫిషియెంట్‌కి సంబంధించి ఈ సిలబస్ వీటి నుంచైతే మీకు క్వెషన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇవి సిలబస్. మినిమమ్ క్వాలిఫికేషన్ మార్క్స్ కూడా ఇచ్చారు చూడండి. మినిమమ్ క్వాలిఫికేషన్ మార్క్స్ అనేది 25% అయితే రావాలి. 200లో మీకు మినిమమ్ 50 మార్క్స్ అనేది ఉండాలి. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకనేది ర్యాంక్ ప్రకారము మీ మార్క్స్ ప్రకారం ర్యాంక్‌నైతే ఇస్తారు. మిగతా ఓసీ వాళ్ళకి 50 మార్క్స్ అనేది కంపల్సరీగా రావాలి. మీకు ఆబ్జెక్టివ్ టైప్ బిట్సే ఉంటాయి. ఒకవేళ మీకు స్కోర్ ఈక్వల్‌గా వచ్చిందంటే ఫస్ట్ ఏ సెక్షన్‌లో చూస్తారు. ఏ సెక్షన్ తర్వాత ఏ సెక్షన్‌లో ఎక్కువ వచ్చాయనుకో మీ ర్యాంక్ ముందుంటుంది. అదేవిధంగా తర్వాత బి సెక్షన్ చూస్తారు. బి సెక్షన్‌లో మీకు సేమ్ మార్క్స్ ఉన్నాయనుకోండి తరువాత మీకు ఏజ్ అనేది
చూడడం అయితే జరుగుతుంది. దీని ప్రకారం ర్యాంక్‌ని మీకు ముందు, వెనకాల అనేది ఏజ్‌ని బట్టి కూడా మీకు చేంజ్ అయితే సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఆ విధంగా అయితే చూస్తారు. నార్మలైజేషన్ అయితే ఉంది. నార్మలైజేషన్ కూడా ఉంది. 2 సెషన్‌ల కంటే ఎక్కువగా జరిగితే మీకు నార్మలైజేషన్ కూడా చేస్తారు అని అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ప్రాసెస్ చూడండి. ఈ ప్రాసెస్‌లో నార్మలైజేషన్ కూడా జరుగుతుంది అని అయితే ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ మీరు వెళ్ళేటప్పుడు బాల్ పెన్ అయితే తీసుకొని వెళ్ళండి. హాల్ టికెట్, ఒక వాటర్ బాటిలు తీసుకొని వెళ్ళండి. ఇవండి ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా. వీటికి సంబంధించిన బుక్స్ కూడా నేను అమెజాన్‌లో ఉన్నాయి. అవి మీకు లింక్స్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. బుక్స్ అయితే తీసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. రిప్లై అయితే ఇస్తాము. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ అయితే చేయండి. ఇది యూజ్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ ఇయ్యండి. థాంక్ యూ.